నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికల కోలాహలం ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 3 రాజ్యసభ స్థానాల కోసం విపరీతమైనటువంటి పోటీ నెలకొంది. దానికన్నా ముందు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది. డిసెంబర్ 20న పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీల నుంచి దాదాపుగా 9 మంది ఆశావాహులు ఉన్నారు. ఈ ఆశావాహుల జాబితా కనుక చూస్తే అది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ అధినేతలకు కత్తి మీద సామే అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యంగా కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్ రావు, అలాగే ఇంకా మరికొంతమంది ఉన్నారు. దేవినేని ఉమా పేరు కూడా బాగా వినిపిస్తుంది. అలాగే అశోక గజపతి రాజు. వీరంతా తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ 3 స్థానాల్లో 2 టీడీపీకి, 1 జనసేనకు ఇవ్వాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకి ఆ పార్టీల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచే దాదాపుగా 6-7 పోటీలు ఉన్నారు. వారికి వచ్చేవి 2. ఎందుకంటే మిత్రపక్షం కాబట్టి ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి జనసేనకు కూడా ఇవ్వాలి 1. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారట. కంబంపాటి రామ్మోహన్ రావు ఆయన పార్టీలో సీనియర్ నాయకులే. అశోక గజపతిరాజు ఆయన మరీ సీనియర్. దేవినేని ఉమా, కనకమేడల రవీంద్ర కుమార్, ఇట్లా ఎవరికి అవకాశం ఇవ్వాలి? పార్టీలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని, అందులోనూ సీనియర్లు, పెద్దల సభ. సో కీలకంగా మారింది. ఒక రకంగా బిగ్ ఎక్సర్సైజ్ ఇది. ఇక జనసేన అంశానికి వస్తే కనుక నాగబాబు పేరు వినిపిస్తుంది, సానా సతీష్. ఈ ఇద్దరిలో ఖచ్చితంగా నాగబాబుకే అవకాశం దక్కుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా 2 ఉన్నారు. ఆయన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే సుజనా చౌదరి. ఇప్పుడు 2 కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉండకపోవచ్చు అనేది రాజకీయ వర్గాల్లో, అలాగే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో మరి వైఎస్ఆర్సీపీ ఎవరైనా పోటీలో దించుతుందా అనేది అవకాశమే లేదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఒక అభ్యర్థిని నిలబెడితే కనుక వారి బలం అంటే 25 మంది ఉండాలి. కానీ ఆ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి లేదు. సో ఇటువంటి క్రమంలో మరి ఏం చేయబోతున్నారు పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు? ఇక్కడ అందరినీ ఒక రకమైనటువంటి ఐక్యంగా చూడాలి, వారందరితో మాట్లాడాలి. ఎవరికి అవకాశం ఇచ్చినా వారికి మళ్ళీ ఆల్టర్నేటివ్ అనేది చూపించాలి మిగిలిన వారికి. సో ఇటువంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్ని గొడవలు జరిగినాయో, ఎన్నో వివాదాలు, మరెన్నో విభేదాలు, ఒక్కొక్కరిని పిలిపించి సముదాయించడం, నేనున్నానని చెప్పి వారికి భరోసా ఇవ్వడం, కొంతమందికి కొన్ని పదవులు అప్పచెప్పారు, కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది చాలా కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్డీఏ ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎవరు కూడా ఊహించలా వైఎస్ఆర్సీపీకి అన్ని తక్కువ సీట్లు వస్తాయని. వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫలితాలు వచ్చి ఆయన కేవలం
ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో జనసేన రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి ఘనత దేశ రాజకీయాల్లో జనసేనకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటువంటి సందర్భంలో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎవరికి వారే వారి స్థాయిలో ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారట. ఎందుకంటే ఇప్పుడు నేను చదివినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో కనకమేడల రవీంద్ర కుమార్ కావచ్చు, అశోక గజపతిరాజు కావచ్చు, అలాగే దేవినేని ఉమా కావచ్చు, కంబంపాటి రామ్మోహన్ రావు కావచ్చు, అలాగే గల్లా జయదేవ్, అందరూ కూడా కీలకమైనటువంటి నేతలే. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా పార్టీ నేతలు కూడా అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో వీరంతా ఎంతో సపోర్ట్ చేసినటువంటి వారు. మరి ఆ ఇద్దరు ఎవరు అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఉన్నవి 3 స్థానాలే, ఒకటి ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి, ఇంకా మిగిలినవి 2. రెండిట్ల కోసం 7 పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. చూడాలి మరి ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అపార రాజకీయ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిస్థితుల్ని ఆయన చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన అనుభవం ముందు అందరినీ కూల్ చేసి ఎక్కడా కూడా వివాదాలు బయటికి రాకుండా చూసి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గురించి చెప్పొచ్చు. మరి ఇటువంటి సందర్భంలో ఈ అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది మాత్రం చాలా కీలకంగా మారినటువంటి అంశం.